పాడి కౌశిక్ రెడ్డి ఉరఫ్ కయ్యాల కౌశిక్ రెడ్డి. అవును, ఇప్పుడు ఆయన పేరు పొలిటికల్ సర్కిల్లో ఇదే వినిపిస్తుంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే అనడం కంటే గొడవలతోనే ఆయన ఫేమస్ అవుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, వరుస వివాదాలతో హెడ్లైన్స్ లో నిలుస్తున్నారు కౌశిక్ రెడ్డి. మాజీ క్రికెటర్ అయిన ఈయన రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ గా, మీడియా పేసర్ గా హైదరాబాద్ టీమ్ కు సేవలు అందించారు. 2024 డిసెంబర్ లో పంజాబ్ తో దేశవాళీ మ్యాచ్ ఆడిన కౌశిక్ 2007లో క్రికెట్ కు ముగింపు పలికి రాజకీయాల్లో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఇక అక్కడి నుంచి మొదలై పొలిటికల్ బౌన్సర్లు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రేవంత్ రెడ్డిపై మాటల తూటాలతో విరుచుకుపడడం మొదలు పెట్టారు. నేను ఏసీపీ గారు కూడా చెప్తున్నా, నువ్వు ఎక్స్ట్రా చేసేది ఉంటే బంద్ చేయి. నువ్వు ఈ ప్రభుత్వం శాశ్వతం అనుకోకు, నీ డ్యూటీ ఏదో నువ్వు చెయ్యి, అంతే తప్పితే ఏసీపీ గారు మీకు చెప్తా ఉన్నాను, ఇన్ని రోజులు నేను కూడా చాలా మంచిగున్నా మీతోని. ఇక మీకు మేము కూడా ఏదో సినిమా చూపిస్తాము, మీరు పిలిచి దళితులను పిలిచి మీరు ఇబ్బంది పెట్టదలుచుకుంటే మీ ఎంబడి కూడా పడతాం. ఏసీపీ గారు గుర్తుపెట్టుకోండి, నువ్వు హుస్నాబాద్లో సిఐ చేసినప్పుడు, హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో చేసినప్పుడు నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. ఇలా నువ్వు జమ్మికుంట సిఐ చేసినప్పుడు నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. ఇలా హుజూరాబాద్లో కూడా మీరు ఎక్కడెక్కడ ఏమేమి వసూలు చేస్తుండో చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను, పేర్లతో సహా చెప్తా బయటికి. ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకుర్రో, ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేస్తుర్రో, ఎవరెవరిని బెదిరిస్తుర్రో బరాబర్ చెప్తా. ఏసీపీ గారు నోటికి వచ్చినట్టు మీరు బజార్లో మాట్లాడుతూ ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను ఏసీపీ గారు కూడా. ఇదేది శాశ్వతం అనుకోకుర్రి. పాడి కౌశిక్ రెడ్డి వరుస వివాదాలను ఓసారి పరిశీలిద్దాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ డోస్ మరింత పెంచారు. నోటికి పని చెప్తున్నారనే వాదనలు ఉన్నాయి. పోలీసు అధికారుల తీరును తప్పుపడుతున్నారు. అందరి పేర్లు రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నానని, తాము అధికారంలోకి వచ్చాక అంతు చూస్తానని ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. హుజూరాబాద్ లో అయితే పోలీసు వసూళ్లకు సంబంధించిన చిట్టా తన దగ్గర ఉందని, అందరి లెక్కలు తెలుస్తానని వార్నింగ్ ఇచ్చారు. దళిత బంధు పథకాన్ని నిలిపివేశారని, దానిపై ప్రశ్నిస్తే తమ వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఎవరెవరి దగ్గర పైసలు తీసుకుర్రో, ఎవరెవరి దగ్గర డెలివరీలు ఎక్కడెక్కడ చేపిస్తుర్రో, ఏ పెట్రోల్ పంపులో చేయిస్తుర్రో, ఏ కిరాణా షాపులలో చేయిస్తుర్రో, ఎవరెవరికి చేయిస్తుర్రో డైసలు తీసుకుని అన్ని కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా. మీరు బెదిరించుడు కాదు, నోటు దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు ఇష్టం ఉన్నట్టు చేసి కేసులు పెడితే భయపడేటోడు ఎవరు లేడు అని కూడా నేను ప్రత్యేకంగా మా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఏసీపీ గారిని మాత్రం హెచ్చరిస్తా ఉన్నాను, ఇతర పోలీస్ ఆఫీసర్లను కూడా హెచ్చరిస్తా ఉన్నాను. తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. దీంతో పాటు నెక్స్ట్ టైం మీరు మా దళితుని కూడా నెక్స్ట్ టైం అన్యాయంగా పోలీస్ స్టేషన్కి పిలిచి కొట్టడం కానీ పిలిస్తే కానీ, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి నేను చెప్తా ఉన్నాను, మిమ్మల్ని అన్యాయంగా పోలీసు వాళ్ళు పిలిస్తే మీరు నాకు ఒక్క ఫోన్ కాల్ ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో వేలాది మంది కార్యకర్తలు తరలిస్తాం, ఎంతమందిని అరెస్ట్ చేస్తూ వచ్చాయి చూస్తామని చెప్పి నేను పోలీస్ వాళ్ళకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఇటీవల దళిత బంధు పథకం అమలు కావడం లేదంటూ హుజూరాబాద్ లో ధర్నాకి యత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా తన ఫోన్ ను ట్యాప్ చేసి సీఎం, ఇంటెలిజెన్సీ, ఐజీ సంభాషణలు వింటున్నారని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు పాడి కౌశిక్ రెడ్డి. విధుల్లో ఉన్న ఏసీపీ సిఐతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. చక్రధర్ ఇచ్చిన ఫిర్యాదు తీసుకున్న పోలీసులు తన ఫిర్యాదు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇది కాస్త రివర్స్ అయింది. విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా బెదిరింపులకు దిగారంటూ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులకి మొత్తం చీకటి రోజులు నింపిన ఇవి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఇది చూడండి, సీజ్ చేసింది, ఎఫ్ఐఆర్ కాపీలు పెట్టి కేసులు పెట్టడం, మీరు ఒక్కసారి చూడండి ఇవన్నీ. అంటే ఎంత హరాచకం చేస్తూ ఉన్నారు. ఇవాళ బిడ్డ రేపు మీరు అనుకుంటున్నారేమో నేనే చూస్తున్నా, నేనే డైరెక్ట్ ఫీల్డ్లో తిరుగుతా, రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు మా హుజూరాబాద్ నియోజకవర్గంలో కానీ మొత్తం ఎట్లా తిరుగుతారో తిరుగురి,
ఇక మీకు ఉంటుంది ఇప్పటి నుంచి, ఇక మీతోని మీరా మేమా చూసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేసు నమోదు చేసిన పోలీసులు కౌశిక్ రెడ్డిని A1 గా మరో 20 మంది అనుచరులపై కేసులు పెట్టారు. కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లిన హరీష్ రావును కూడా పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రశ్నించడానికి ఇట్లా తీసుకొని పోయి ఇబ్బంది పెట్టదలుచుకుంటే నో పాయింట్. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపైన ఆగ్రహంతో ఊగిపోయిన కౌశిక్ రెడ్డి ఆ 10 మంది ఎమ్మెల్యేలు చీరలు గాజులు వేసుకుని తిరగాలని కామెంట్స్ చేశారు. దీనికి మహిళా కాంగ్రెస్ నేతలు కూడా గట్టిగానే బదులిచ్చారు. మహిళా ఓట్లతో గెలిచి అవమానించేలా మాట్లాడతావా అంటూ ఫైర్ అయ్యారు. పిఏసీ చైర్మన్ పది ఫిరాయింపులు అంశం అరికెపూడి గాంధీ కౌశిక్ మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. అరికెపూడి ఇంటికి వెళ్లి పార్టీ కండవ వేస్తానే కౌశిక్ హల్చల్ చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత రోజు అరికెపూడి ఆయన అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర బీభత్సం సృష్టించారు. ఇంటి అద్దాలు పగలగొట్టి రాళ్లు, టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు. అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కుర్చీ వేసుకుని కూర్చున్నారు. నీ ఇంటికి వచ్చా, దమ్ముంటే బయటికి రా అని ధీటుగా స్పందించారు. కత్తులతోని, కట్టెలతోని, రాళ్లతోని వచ్చి ఇవాళ నన్ను చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఈ గేటెడ్ కమ్యూనిటీకి అసలు ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకే సెక్యూరిటీ లేనప్పుడు, ఇలా సామాన్యాల ప్రజల పరిస్థితి ఏంటిది? బీఆర్ఎస్ లో చేరిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డికి కేసీఆర్ ప్రయారిటీ ఇచ్చారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఎలాంటి ప్రజాసేవ చేశారో తెలియదని అప్పటి గవర్నర్ తమిళసై ఫైల్ ను తిప్పి పంపారు. ఈ విషయంలోనూ కౌశిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ పై అనుచిత కామెంట్స్ చేశారు. జాతీయ మహిళా కమిషన్ నోటీసులు పంపించగా క్షమాపణలతో వివాదం ముగిసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ కౌశిక్ పేరు మారుమోగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ఉద్యోగిపై విరుచుకుపడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈయన గొడవ పడుతున్న దృశ్యాలను చిత్రీకరించారని ఓ యూట్యూబర్ ను చిత్రహింసలు పెట్టారనే టాక్ ఉంది. అతన్ని బెదిరించి ఫోన్ ఆడియో కూడా వైరల్ అయింది. పంట నష్ట పరిహారం అడిగిన రైతును దుర్భాషలాడడం కలకలం రేపింది. హుజూరాబాద్ మున్సిపాలిటీలో అమరవీరుల స్తూపం కూల్చివేత విషయంలోనూ ఎమ్మెల్సీగా ఉన్న టైంలో కౌశిక్ రెడ్డి వివాదంలో నిలిచారు. పాత స్తూపం పైన తన పేరు లేదనే నెపంతో ఎమ్మెల్సీ ప్రోద్బలంతో కొత్త స్తూపాన్ని నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే టైంలో ఓ మహిళ సంక్షేమ పథకాలు రావడం లేదని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని అడుగుతున్న విషయాన్ని కెమెరాలో రికార్డ్ చేస్తుండగా కౌశిక్ అనుచరులు తన్ను తీసుకువెళ్లి దాడి చేశారని యూట్యూబర్ ఆరోపించారు. అతన్ని కౌశిక్ రెడ్డి తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అయింది. ముదిరాజ్ కులస్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా చేశారు. ఆ తర్వాత హుజూరాబాద్ అభ్యర్థిగా కేసీఆర్ కౌశిక్ రెడ్డిని కన్ఫర్మ్ చేసిన తర్వాతే ఆయన మరింత రెచ్చిపోయారనే విమర్శలు ఉన్నాయి. ఇక అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చింది. అప్పటి నుంచి కౌశిక్ రెడ్డి మరింత ఆగ్రహంతో ఊగిపోతుండడం హాట్ టాపిక్ గా అయింది. అధికారంలో ఉన్నప్పుడు అదే వరుస, ఇప్పుడు అదే తీరుతో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.